మెరుపు కలలు మెరుపు కలలు. బాగున్నాను బేబీ. అక్కడంతా ఓకే కదా? అంతా ఓకే మమ్మా. నే మిస్ ఇండియా పని గురించి తిరుగుతున్నాను బేబీ. ఈసారి మనం అనుకున్నది రీచ్ అయ్యేలా ఉన్నాం. అవును మామ్, సూపర్. నువ్వు అక్కడికి వెళ్ళావంటేనే నాకు అవకాశం వచ్చినట్టుంది మమ్మా. అండ్ ఇంకో గుడ్ న్యూస్ మమ్మా. ఏంటది? మిస్ ఇండియాకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఇంకో 6 months లో ఉండొచ్చు అంటున్నారు. ఓ, ధర్మతేజ్ సార్ కూడా సపోర్ట్ చేస్తా అన్నారు కాబట్టి నాకెందుకో మిస్ ఇండియా అయినట్టుంది మమ్మా. వావ్, వెరీ గుడ్. ఇది కదా అసలైన గుడ్ న్యూస్ అంటే. ఎస్ మమ్మా, నాకు చాలా హ్యాపీగా ఉంది. అక్కడ నీ ప్రయత్నాలు, ఇక్కడ ధర్మతేజ సార్ సపోర్ట్ తో నేను ఈజీగా మిస్ ఇండియా అవుతాను మమ్మా. అవుతావు తల్లి. సరే మమ్మా, నువ్వెప్పుడొస్తున్నావు? ఎప్పుడేంటి, నేను రేపే బయలుదేరుతున్నాను. అలాగే మామ్, ఈ విషయం మాట్లాడదామని ఫోన్ చేస్తాను. బాయ్ మమ్మా. నక్షత్ర అడిగిన 60 లక్షలు ఎలా అని కంగారు పడ్డానో. నిజంగా ధర్మతేజ గారు హెల్ప్ చేస్తే బేబీ మిస్ ఇండియా అయినట్టే. ఈ పని అయింది కాబట్టి ఇప్పుడు వచ్చిన ఇంకో పని సంగతి చూడాలి. చూడ్డం కాదు, తేల్చుకుని వెళ్ళాలి. అత్తయ్య, అక్కకెంత చెప్పినా అర్థం కావడం లేదు. మాటిచ్చింది. రేపు స్పాన్సర్ చేశాక అతను ఏం అడుగుతాడో కూడా ఐడియా లేకుండా ఈ క్షణాన్ని ఎంజాయ్ చేస్తుంది. దానికి తోడు అమ్మ సపోర్ట్తో మిస్ ఇండియాకి రెడీ అవుతుంది. పెళ్లి కూతురు కావాలన్న నాన్న ఆశని చంపేసి ఆ ఆశ సమాధిపై మిస్ ఇండియా కిరీటాన్ని అలంకరించుకోవాలని అక్క ఆరాటపడుతుంది. ఏంటి సమయం, హక్కిలా చేస్తుందని దాని గురించే బాధపడుతున్నావా? అవునత్తయ్య, బాధపడడం తప్ప ఎలా ఆపాలో అర్థం కావడం లేదు. ఈ విషయంలో నాది నీ పరిస్థితిలానే ఉందమ్మా. ఎవరికి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. సమయం సమాధానం చెప్తుంది అని ఉండలేకపోతున్నాను. ఏది ఏమైనా అక్క పెళ్లి చేయడమే నా లక్ష్యం అత్తయ్య. అందుకు సంబంధించిన ఆ ఒక్క అవకాశాన్ని నేను వదులుకోలేను. వాసు, వాసు, ఏంటక్క, ఏం కావాలి? నీ బావ కావాలిస్తావా? బావా? ఏంటి అలా షాక్ అయ్యావు? ఇప్పుడు నువ్వేమన్నావు? నేనేమన్నాను? మీ బావని పిలుస్తావా అన్నాను. కాదు కాదు, నాకింకోలా వినిపించింది. నీకెలా వినిపించిందో నాకు తెలీదు, కానీ నేనన్నది అదే. నాకు వినిపించిందే. నీకు కావాల్సింది నేనిస్తానుగా. బావ ఆఫీస్కి రెడీ అవుతున్నాడు, ఏమైనా చెప్పాలా? చెప్పు. బావా, నిత్య కార్ పంక్చర్ అయింది, తను నీ బైక్ మీద వస్తాను, వెయిట్ చేయమని చెప్పింది అని చెప్పు. సరే. ఈలోగా నేను కూడా రెడీ అయ్యి వస్తాను.
సరే అక్క. ఓకే ఓకే. నువ్వు ఈరోజు కన్ఫర్మ్గా బైక్ మీద వస్తావు. కానీ అది నువ్వు అనుకుంటున్న బైక్ కాదు. బైక్ బుక్ చేసుకుని వస్తావు. వచ్చేలాగా నేను చేస్తాను. అమ్మా బాక్స్ పంపి. రోజు నేను బైక్ దగ్గరకు వచ్చి 10 సార్లు అరిస్తే కానీ నువ్వు బయటికి రావు. అదేంటి ఈరోజు టింగ్ మని ప్రత్యక్షమైపోయావు? బావా, నిత్య అక్క కార్ పంచర్ అయిందంట. నీ బైక్ మీద వస్తానంది. అమ్మో. సరే. సంగీత చెప్పింది కదా, అయితే వాసు నా కోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉంటాడు. అదేంటి, వాసు బైక్ స్టార్ట్ చేశాడు. వాసు వాసు వాసు, అదేంటి, నా కారు పంక్చర్ అయిందని తెలుసు కదా. సర్లే, ఏముంది, బయలుదేరిపోయాం కదా. నువ్వు బుక్ చేసుకుని వచ్చాయి. ఓకేనా? బాయ్. 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 ఓకే.